జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అదే మావి గన్. మావి గన్ అంటే మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్. అదే మావి గన్. ఎందుకంటే ఇప్పుడు అమరావతిని చట్టబద్ధత చేస్తుంది కదా కూటమి ప్రభుత్వం. పార్లమెంట్లో కూడా ప్రవేశపెడుతుంది. అక్కడ బిల్లు పాస్ అయిపోతే పార్లమెంట్లో ఇది చట్టబద్ధత అయిపోద్ది. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని చట్ట సవరణ చేయలేమా? చట్ట సవరణ చేయొచ్చు కదా. దీనికి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా ఒక నాటకం. అది అమరావతి ఏంటంటే ఒక అవినీతి రాజధాని. 2 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు? అదే ఇప్పుడు మావిగన్లో అంటే మచిలీపట్నం నుంచి ఇక్కడ గుంటూరు వయా విజయవాడ మీదుగా 110 కిలోమీటర్లు ఉంది. ఈ 110 కిలోమీటర్లు మంచి బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోద్ది. ఇప్పుడు ముంబై లాగా ఒక మంచి పోర్ట్ సిటీ అవుద్ది. మచిలీపట్నం కలుస్తుంది కాబట్టి, మచిలీపట్నం దగ్గర సముద్రం ఉంది కాబట్టి. ఇలా గుంటూరు కలుస్తుంది, విజయవాడ కలుస్తుంది. జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. దగ్గర మొత్తం 40 లక్షల మంది ఉన్నారు, 42 లక్షల మంది. సిటీకి సిటీ అవుతుంది, అభివృద్ధి చేస్తుంది. మంచి ఐడియానే. కానీ మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? అదే 5 సంవత్సరాల్లో మీరే అభివృద్ధి చేసి ఒక 4 బిల్డింగ్లు కడితే అప్పుడు 3 రాజధానులను ఎందుకు మీరు చెప్పాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్లో ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసేస్తే ఈరోజు అమరావతికి ఇంత ఇది ఉండేది కాదు. మంచిదే ప్లాను, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఏది? మీ 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంటేషన్ ఏది? సలహాలు చెప్తున్నారు కదా. పోనీ మీరేమైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారా? 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక ప్లాను లేదు, ఒక పాడు లేదు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు గాలికి వదిలేశారు. ఏ ప్రాంతం మీద మాకు వివక్ష లేదా అన్నారు. అమరావతి మీద కూడా మాకు వివక్ష లేదా అన్నారు. మరి ఏ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉందో చెప్పండి. ఏ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేశారు? విశాఖలో మీ యొక్క మార్పు ఏంటి చెప్పండి. ఇప్పుడు విశాఖలో ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? అమరావతిలో ఏం చేశారు? జ్యుడిషియల్ రాజధాని అన్నారు, అక్కడ ఏం చేశారు? కర్నూలులో. ఇప్పుడు ఏమి చేయకుండా 5 సంవత్సరాలు వృధా చేసి మళ్ళీ ఇప్పుడు మేము సలహాలు చెప్తాను, మావి గన్ను, ఆ గన్ను, ఈ గన్ను, జగన్ అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరు నమ్మరు.